జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జిత్తులమారి డ్రాగన్ కుటిల నీతి బయటపడింది. అగ్రదేశంగా ఎదిగేందుకు అడ్డదారులు దొక్కుతోంది. ఉగ్రవాదులను సైతం ప్రోత్సహిస్తూ ప్రపంచ దేశాలపైకి ఉసిగొల్పుతోంది. అమెరికాను రెచ్చగొట్టేందుకు దాని మిత్ర దేశాల్లో దాడులు చేయిస్తోంది. ఇజ్రాయెల్లో హమాస్ దాడుల వెనక డ్రాగన్ కుట్ర బయటపడింది. మొసాద్ కళ్లల్లో దుమ్ము కొట్టి ఇజ్రాయెల్లో భీభత్సం సృష్టించేందుకు చైనాలోనే ప్లాన్ చేశారు. ఇజ్రాయెల్ కవచాన్ని అంటే ఐరన్ డోమ్ను పగలగొట్టుకుని మరీ దేశంలో అడుగుపెట్టే ప్రణాళిక కూడా చైనాలో రూపొందించబడిందని తేలింది. చైనాలో తయారైన 7,000 రాకెట్లతో హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయగా చైనాలో తయారైన పారాగ్లైడర్ల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్పై ఈ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద దాడి వెనుక చైనా హస్తం ఉందనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. అది కూడా డ్రాగన్ దేశానికి చెందిన విశ్లేషకుడు చైనా చేసిన మోసాన్ని బట్టబయలు చేశారు. హమాస్కు చైనా నుంచి పూర్తి మద్దతు ఉందని చైనా విశ్లేషకుడు వెల్లడించారు. హమాస్కు జీ జిన్పింగ్ కార్యాలయంతో నేరుగా సంబంధాలున్నాయని చెప్పాడు. ఇజ్రాయెల్పై అతిపెద్ద దాడికి ముందే హమాస్కు చెందిన ఒక అతిపెద్ద ఉగ్రవాది జిన్పింగ్ కార్యాలయాన్ని సంప్రదించాడు. అతను హమాస్ చైనా మధ్య చర్చల్లో పనిచేస్తున్న 6వ గాడ్ఫాదర్ అని వెల్లడించారు. 5 వ్యక్తులు తమకు తాము గాజా గాడ్ఫాదర్స్ అని పిలుచుకుంటారు. కానీ వారితో పాటు హమాస్ శిబిరంలో 6వ పాత్రలో చైనా కూడా ఉందని తెలిపాడు. జిన్పింగ్ కార్యాలయం ఈ 6వ అక్షరానికి ప్రత్యేక పేరు పెట్టిందని చైనీస్ విశ్లేషకుడు వెల్లడించారు. హమాస్ను సంప్రదించే వ్యక్తికి చైనా SFRN అనే కోడ్ పేరునిచ్చిందంట. SFRN హమాస్ పొలిటికల్ బ్యూరో వైస్ చైర్పర్సన్. SFRN చైనాలోని రెన్మింగ్ విశ్వవిద్యాలయంలో చదివింది. హమాస్కు చెందిన చైనీస్ ఏజెంట్ కూడా బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో చదువుకున్నాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ మిడిల్ ఈస్ట్ వ్యవహారాలకు నేరుగా హమాస్కు మద్దతిస్తున్నాయని చైనా నిపుణులు వెల్లడించారు. ఇజ్రాయెల్ అమెరికాలను వేధించడానికి చైనా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్కు నిధులు సమకూర్చడమే కాకుండా ఇజ్రాయెల్పై దాడి చేయడానికి ఆయుధాలు శిక్షణ కూడా ఇచ్చిందంట. అంటే మొదట ఇజ్రాయెల్ను ఇప్పుడు గాజాను నెత్తుటి రక్తం పారే విధంగా మార్చేసింది. సుల్తాన్ రెడ్ ఆర్మీ తప్ప మరెవరో కాదు. హమాస్ మిలిటరీ విభాగానికి చీఫ్ గాజాకు చెందిన 5 గాడ్ఫాదర్లలో ఒకరైన మొహమ్మద్ దైఫ్ ఇజ్రాయెల్పై దాడికి సూత్రధారిగా గుర్తించారు. మొహమ్మద్ దైఫ్ PLA ఆర్డినెన్స్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. మొహమ్మద్ దైఫ్ చైనాకు చెందిన ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. చైనాలో జన్మించిన ఓ మానవ హక్కుల కార్యకర్త నుంచి ఇజ్రాయెల్పై దాడి చేయాలని చైనా నుండి డైఫ్కు సూచనలు అందాయని వెల్లడించారు. మొహమ్మద్ దైఫ్ ఇజ్రాయెల్కు మొదటి శత్రువు. అక్టోబర్ 7న 1,500 మందికి పైగా హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లో రక్తపుటేరులు పారించిన వ్యక్తి మొహమ్మద్ దైఫ్. అయితే మొహమ్మద్ దైఫ్ కూడా చైనా నుంచి అందిన సూచనల మేరకు పనిచేస్తున్నాడు. ఇజ్రాయెల్లో గందరగోళం సృష్టించడానికి దైఫ్కు చైనా నుండి సహాయం ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. చైనా మూలానికి చెందిన జెన్నిఫర్ జెంగ్ ఇజ్రాయెల్పై అతిపెద్ద దాడుల వెనక చైనా కుట్రను బయటపెట్టి భారీ సంచలనం సృష్టించాడు. హమాస్ వంటి ఉగ్రవాద సంస్థ అకస్మాత్తుగా ఇంత శక్తిని ఎలా సంపాదించిందో అని ఇప్పటివరకు అమెరికా ఇజ్రాయెళ్లు ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చురుకైన గూఢచార సంస్థ మొసాద్ను మోసం చేయడం అంటే మాటలు కాదు. ఇంతవరకు హమాస్కి ఇన్ని రాకెట్లు, మందుగుండు సామాగ్రి ఎక్కడి నుంచి వచ్చిందని అమెరికా నుంచి ఇజ్రాయెల్ వరకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన వాయురక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను హమాస్ ఎలా విఫలం చేసింది? ఇప్పుడు హమాస్ కేవలం బంటు మాత్రమే. వాస్తవానికి ఇజ్రాయెల్పై చైనా దాడి చేసిందని జెన్నిఫర్ జెంగ్ వెల్లడించారు. జూన్ 14న పాలస్తీనా ప్రతినిధి బృందం చైనాను సందర్శించింది. అప్పుడు జిన్పింగ్ హమాస్కు షరతులు లేని అపరిమిత మద్దతును వాగ్దానం చేశారు. జీ జిన్పింగ్ను కలిసిన పాలస్తీనా ప్రతినిధి బృందంలో హమాస్కు చెందిన ప్రధాన ఉగ్రవాది కూడా ఉన్నాడు. ఇజ్రాయెల్పై దాడులకు చైనాను బాధ్యులను చేసిన మొదటి వ్యక్తి జెన్నిఫర్ జెంగ్ కాదు. జెన్నిఫర్ జెంగ్ ముందు US సెనేటర్ చక్ షమోర్ కూడా ఇజ్రాయెల్ హమాస్ వివాదం వెనక చైనా ఉందని ఆరోపించారు. ఇజ్రాయెల్లో భీభత్సం సృష్టించి తద్వారా అమెరికా యుద్ధంలోకి అడుగుపెట్టేలా చేయాలని చైనా కోరుకుంటోంది. ఇజ్రాయెల్పై దాడుల వెనక చైనా హస్తం ఉందన్న వార్త అందిన తర్వాత అమెరికా ఇజ్రాయెల్కు అండగా నిలిచింది. ఒకవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేయగా మరోవైపు అమెరికా ఆయుధాల నిల్వ మొత్తం ఇజ్రాయెల్కు చేరుకుంది. US ఆర్మీకి చెందిన విమాన వాహక నౌక గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా ఇజ్రాయెల్ సమీపంలోకి చేరుకుంది. హమాస్ను పూర్తిగా నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు జో బైడెన్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్పై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడిలో హమాస్కు ఇరాన్, రష్యా, చైనా నుండి ప్రత్యక్ష సహాయం లభించిందా? ఇరాన్, రష్యా, చైనా హమాస్ ఫైటర్లకు శిక్షణ ఇచ్చాయా? రాకెట్లు, ఇతర ఆయుధాలు తయారు చేసే సాంకేతికతను రష్యా హమాస్కు సరఫరా చేసిందా?
హమాస్ ప్రయోగించిన రాకెట్ల తయారీలో చైనా వస్తువులను ఉపయోగించారా వంటి అనేక విషయాలపై చైనా జర్నలిస్ట్ జెన్నిఫర్ జంగ్ స్పందించారు. ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు హమాస్ ఉపయోగించిన రాకెట్ల తయారీకి ఉపయోగించిన పదార్థాలు చైనా కర్మాగారాల్లో తయారయ్యాయని చైనా జర్నలిస్ట్ జెన్నిఫర్ జంగ్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ అమెరికా చైనా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే తైవాన్ ఆక్రమణను అమెరికా వ్యతిరేకించడం కూడా డ్రాగన్కు మింగుడు పట్టడం లేదు. అందుకే అమెరికాను యుద్ధ క్షేత్రంలోకి లాగేందుకు చైనా ఇతర దేశాల మధ్య వార్ను సృష్టిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.